హాయ్ యూఎస్ వెల్కమ్ టు 60 నేను మీ రచన 60 ఒక చిన్న ప్రయత్నం చేయబోతుంది. అదేంటంటే గణతంత్ర దినోత్సవం 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి ఎంటర్ అవబోతుంది. సో అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, గణతంత్ర దినోత్సవం ఏ రోజు వచ్చింది, ఏ ఇయర్ వచ్చింది మనకు, సో వీటన్నిటికీ గురించి ఒక పబ్లిక్ ని అడిగి వాళ్ళకి ఎంతవరకు తెలుసో కరెక్ట్ చెప్తారా రాంగ్ చెప్తారా అనే విషయాలు ఇప్పుడు పబ్లిక్ తో మాట్లాడి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్. ఓకే, మీ పేరు? హిందూ. ఎక్కడ నుంచి వచ్చారు? మేము బల్కంపేట నుంచి. అవునా? ఓకే, ఒక చిన్న కొన్ని క్వశ్చన్స్. రిపబ్లిక్ డే కదా, సో జనవరి 26 ఏంటి? అర్థం కాలే. జనవరి 26 రోజు ఏం జరుపుకుంటాం? ఏం జరుపుకుంటాం సార్, ఇంట్లో ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉంటాం. ఇంకా ఎక్కడికో తిరుగుతాం. ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఒక థ్రిల్లీగా అనిపిస్తుంది అంతే. నేను పోతాను నాకు ఇది వద్దు. ఓకే, జనవరి 26 ఏంటి అసలు? అంటే అది అమ్మో అర్థం అవ్వలేదా? జనవరి 26 ఏంటి? జనవరి 26 ఏంటి? క్వశ్చన్స్ ఎందుకు అర్థం కాలేదే. ఓకే, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, కరెక్ట్ గా చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట. ఓకే, మీ పేరు? నవీన్ గౌడ్. ఓకే, ఏం చేస్తుంటారు? ఇక్కడ సెక్యూరిటీ సూపర్వైజర్. ఓకే, జనవరి 26 ఏంటి? పబ్లిక్ డే మనం ఐడియా లేదు. ఓకే, రిపబ్లిక్ డే అంటే ఏంటి? ఐడియా లేదు. ఐడియా లేదా? ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? 2 hours later. ఐడియా లేదు. నో ఐడియా. ఓకే, మీ పేరు? చంద్రమోహన్. ఏం చేస్తుంటారు? జాబ్ సెర్చ్. జాబ్ సర్చింగా. ఓకే, జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? మన ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి. స్వాతంత్రం వచ్చిందా రిపబ్లిక్ డే రోజు? గూగుల్ సెర్చ్ చేయకండి, చెప్పండి. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి మీరే చెప్పారుగా. ఏ ఇయర్ లో వచ్చింది? 19th century. 19th century-యా? ఓకే, గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. ఏ ఇయర్ వచ్చింది? 19th century-యా? ఓకే, గూగుల్ సెర్చ్ చేయకండి. ఓకే, రాజ్యాంగ నిర్మాత ఎవరు? రాజ్యాంగ నిర్మాత ఎవరు? గాంధీ తాత. కరెక్ట్ చెప్తే మీకు చిన్న గిఫ్ట్ ఇస్తా, ఓకేనా? నీ పేరు? శివ. నీది? కార్తీక్. ఆది. ఓకే, ఏం క్లాస్ చదువుతున్నారు? 7th. 7th, మేమిద్దరం 6th. మీరందరు ఫ్రెండ్సా? గల్లీ ఫ్రెండ్సా, స్కూల్ ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్స్. అవునా? ఓకే, జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వతంత్రం వచ్చింది కాబట్టి. స్వతంత్రం వచ్చింది కాబట్టి. స్వాతంత్రం వచ్చిందా? ఏ రోజు వచ్చింది? జనవరి 26. అవునా? ఏ ఇయర్ వచ్చింది? జనవరి. జనవరిలో వచ్చిందా? 1996 వచ్చింది అక్క. ఎప్పుడు? మా టీచర్ చెప్పింది. ఏ ఇయర్? డేట్ తెలియదా? మరి ఇయర్ చెప్పండి. ఇయర్ చెప్పండి తొందర. గిఫ్ట్ వద్దా? ఆయనకి తెలుసు అక్క. మరి గిఫ్ట్ కావాలా వద్దా? తెలియదు అక్క, నిజంగా తెలియదు. సరే, డేట్ తెలియదు కదా, ఇయర్ చెప్పండి. ఏమో అక్క, ఇది ఏ తెలియదు వచ్చింది మాకు తెలియదు. ఏ సంవత్సరం వచ్చింది తెలియదు. ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? మోడీ. మోడీయా? అవునా? కరెక్ట్ ఎట్లా చెప్పినా? ఎవరు రాజ్యాంగ నిర్మాత ఎవరు? మోడీ. మోడీయా? ఓకే, మన ఫ్లాగ్ ఇండియాలో ఎవరు హాయిస్ట్ చేస్తారు? ప్రెసిడెంటా, ప్రైమ్ మినిస్టరా? ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ రేవంత్ రేవంత్ రెడ్డి. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డియా? కరెక్టేనా? ఏమో అక్క, తెలియదు. ఫిక్సా? లాక్ చేసుకోవాలి ఆన్సర్? ఏమో అక్క, అంత తెలియదు. తెలియదు అక్క. ఓకే, రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తారు మీరు? జెండా ఎగరేస్తాం. జెండా ఎగరేస్తారు. ఎక్కడ? మా స్కూల్లో. స్కూల్లో ఎగరేస్తాం, మీ ఇంటికాడ ఎగరేస్తాం. స్కూల్లో ఏం చేస్తారు? స్కూల్లో అవి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తాం, తింటాం. ఫుల్ డేనా స్కూల్? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పరా? హ్యాపీ రిపబ్లిక్ డే. ఇటు తిరగండి మంచిగా, గట్టిగా చెప్పండి. హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి.
ఆనందరావు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్స్. ఓకే, జనవరి 26 ఏంటి? జనవరి 26 ఆ, స్వాతంత్ర సమయం 26 జనవరి నుంచి మనం చెప్పుకునేది మొత్తం సంవత్సరం రాలే. ఉమ్, అది విషయం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయినా. ఉమ్, రిజిస్ట్రేషన్ పార్ట్ టైం. ఓకే. ఏం చెప్పండి క్వశ్చన్స్ అంటే ఓకే, గణతంత్ర దినోత్సవము ఏ ఇయర్ లో వచ్చింది? ఇక అది మన గుర్తులేదు సార్. ఆ? అది నాకు గుర్తు ఏ ఇయర్ లో వచ్చింది సార్? ఇయర్ వచ్చింది 1964. 64ఆ? ఫిక్స్ లాక్ చేసుకోవాలా? అన్ని చెప్తున్నా ఇంత ప్రిపేర్ లేం కదా. ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు మరి? అంటే అది దాని ఎంత పెద్ద మనకు లేవు అనుభవం. Run. హాయ్ అండి, హాయ్ మీ పేరు? మహేష్. ఓకే, ఏం చేస్తుంటారు? ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే ఓకే, మా జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి మనం సెలబ్రేషన్ ఆగస్ట్ 15 ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో సిమిలర్లీ రిపబ్లిక్ డే కూడా సెలబ్రేట్ చేస్తాం అకార్డింగ్ టు. ఓకే, ఏ ఇయర్ లో వచ్చింది? 1947. 1947 రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఐడియా లేదు, బట్ ఇండిపెండెన్స్ డే అయితే తెలుసు. ఇండిపెండెన్స్ డే ఇయర్ 1947 కదా. 1947 ఆగస్ట్ 15 1947 కదా. కరెక్టా? కరెక్ట్, షూర్. మరి రిపబ్లిక్ డే 26 జనవరి ఇయర్ 50 ఐ థింక్. ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. అంటే మీరు అనుకున్నది చెప్పండి. సేమ్ 47 లేదు 48 మేబీ. అంటే 1 ఇయరే. మేబీ నాకు తెలియదు, ఐడియా లేదు అసలుకి. డేస్ ఒకటే కడుతుంటా, ఇయర్ ఐడియా లేదు. అవునా? మీ పేరు? సంజీవరావు టీ. ఓకే, ఏం చేస్తుంటారు? నేను లెక్చరర్ని. ఓకే, జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? అంటే డూ యూ వాంట్ తెలుగు? తెలుగు. ట్రాన్స్లేషన్ ఆఫ్ దట్ తెలుగు వర్డ్. ఏం కాదు, ఇంగ్లీష్ అయినా చెప్పండి. సో మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు. ఓకే ఓకే, ఏ ఇయర్ లో వచ్చింది? 1950 జనవరి 26. ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, మన రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తాం, ఎలా జరుపుకుంటాం? ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది, జస్ట్ లైక్ ఆగస్ట్ 15. జనవరి 26 కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది. ఇంకా స్పీచెస్ ఉంటాయి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ పెరేడ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో ఫ్లాగ్ హాయిస్ట్ ఎవరు చేస్తారు? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా? ఆగస్ట్ 15కి ప్రైమ్ మినిస్టర్, జనవరి 26కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. మీకు ఒక చిన్న గిఫ్ట్. అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే సార్. సార్ మీ పేరు? ఐఎమ్ రామూర్తి. అటు తిరగరా. ఐఎమ్ రామూర్తి, డైరెక్టర్ ఎల్వర్తి గ్రూప్. ఓకే, జనవరి 26 ఏంటి? యాక్చువల్లీ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ జనవరి 26 రిపబ్లిక్. సార్ అటు చూడరా. అటే చూడాలి కదా సార్, మీరు చూసి చెప్పొద్దు, చీటింగ్ ఇది. చీటింగ్ అలా రాదు, అలా రాకుండా కూడా మీరు చూసి చెప్పొద్దు, చూడకుండా చెప్పాలి. వద్దండి అట్లా ఆన్సర్స్, మాకు చూడకుండా చెప్పాలి. Okay. Republic Day generally constitution as per constitution 1926 January 1949. 1926 January. No. 26th January 1949 constitution actually. Coming to the point of now, they are celebrating 26th January. Instead of Prime Minister, President will take care. There is no problem. Coming to the point of constitution, it is pakka evidence. Okay, ఏ ఇయర్ లో వచ్చిందంటారు? 1949. 1949. Yeah, sure. Okay, Independence Day? 26. 15th August. Year? Year 15th August. 15th August year. Generally, year telling. అంటే మీరే according to that you will have to tell. మీరు చెప్పాలి. అచ్చా, ఓకే. రిపబ్లిక్ డే మీరు చూసుకుని చెప్పారు కదా, ఇండిపెండెన్స్ డే ఏ ఇయర్ వచ్చింది చెప్పండి. ఇందులో లేదు కానీ ఇందులో లేదు. ఇయర్ అంటే యూ విల్ హావ్ టు టెల్. 2001. And is it correct? Yes. Yeah. Coming to the point of year Independence Day. Independence Day ఎప్పుడు వచ్చింది కరెక్ట్ చెప్పండి. 2001. 2001. Year. Okay. 15th August. 15th August 2001. కరెక్ట్ లాక్ చేసుకోవాలి ఆన్సర్.
పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు. వైవి శ్రీనికేత్, ఏ క్లాస్? 6th క్లాస్. ఓకే, జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ డే. ఆ రోజులో మన కాన్స్టిట్యూషన్ని రాశారు. ఇంకా ఇండియా ఒక సావరెన్ రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీగా మారింది. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది? 1950. ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? మీన్స్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తారు? దేర్ విల్ బి పరేడ్ ఇన్ ఢిల్లీ. దాంతోపాటు స్కూల్స్కి అన్ని చోట్ల హాలిడేస్. ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ ఫ్లాగ్ హోస్టింగ్స్ జరుగుతాయి. దీని తర్వాత పీపుల్ అందరూ వాళ్ళ ఇంట్లో నేషనల్ యాంథమ్ ఇవన్నీ నేషనల్ యాంథమ్ సింగింగ్ చేసుకుంటాం. ఒక డే మొత్తం వాళ్ళ వేలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, మన ఇండియాలో ఫ్లాగ్ హోస్ట్ ఎవరు చేస్తారు? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా? ఐ థింక్ ఇట్స్ ద ప్రెసిడెంట్. ఓకే, సూపర్ నాన్న. ఓకే, నీకు ఒక చిన్న గిఫ్ట్. ఓకే, హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తారా? హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే, హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. రామచంద్రరావు. ఓకే, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఈసీ. ఓకే, జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? మనకి ఇది వచ్చింది, ఏమొచ్చింది? స్వాతంత్రం, ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 26 జనవరి. కాదు, ఇయర్ సరిగ్గా గుర్తులేదు. ఇయర్ ఏంటి చెప్పండి, గుర్తు తెచ్చుకోండి. 1946 ఐ థింక్. 1946 లో రిపబ్లిక్ డే వచ్చింది. 46 ఐ థింక్. ఓకే, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15th. ఇయర్ 1947 ఐ థింక్. రిపబ్లిక్ డే 1946 లో వచ్చింది, ఇండిపెండెన్స్ డే 1947. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ, సూపర్. ఓకే, మన ఇండియాలో ఫ్లాగ్ హాయిస్ట్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంటా, ప్రైమ్ మినిస్టరా? ఆగస్ట్ 15th కి ప్రైమ్ మినిస్టర్ గారు చేస్తారు. జనవరి 26th కి ప్రెసిడెంట్ చేస్తారు. ఓకే, ప్రెసిడెంట్ ఎవరు? ఇప్పుడు మేడం అన్నారు, ఆవిడ పేరు అంత రిమెంబరెన్స్ కొంచెం. అదే ఇప్పుడు మోడీ గారు అయితే ప్రైమ్ మినిస్టర్ అని బాగా రెగ్యులర్గా పేపర్లో వాటిలో వీటిలో వస్తుంది. ఆవిడ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి టీవీలో అలా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏం చేస్తుంటారు? బీటెక్ 4th year. ఓకే, జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? అంటే రాజ్యాంగాన్ని రాసింటారు. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది? 1947. 1947. ఓకే, ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఓకే, ఇండిపెండెన్స్ డే ఏ ఇయర్లో వచ్చింది? 1947. 19 రిపబ్లిక్ డే 19 ఇండిపెండెన్స్ డే 1947, రిపబ్లిక్ డే 1948. 1948, 1 year డిఫరెన్స్. ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్. అంబేద్కర్. ఓకే, మన ఇండియాలో ఫ్లాగ్ హాయిస్ట్ చేసేది ఎవరు? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా? ప్రెసిడెంట్. మన ప్రెసిడెంట్ ఎవరు? 2 hours later. ఐడియా లేదా? లేదు. గుర్తు తెచ్చుకోండి. లేదు. రామ్నాథ్ కోవిందా? రామ్నాథ్ కోవిందా? కరెక్ట్గా చెప్పండి. కోవిందా? రామ్నాథ్ కోవింద్. అంతేనా? ఆన్సర్ కరెక్టా? అంటే అది అనుకుంటున్నా. మీ పేరు? ఆంజనేయులు. ఓకే, ఏం చేస్తుంటారు? మార్కెటింగ్ సర్వే. ఓకే, జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. ఓకే, రిపబ్లిక్ డే అంటే ఏంటి? అంటే అది గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. ఓకే, గణతంత్ర దినోత్సవం ఏ ఇయర్లో వచ్చింది? 49. కరెక్ట్. ఓకే,
మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? బాలాసాహెబ్ అంబేద్కర్. బాలాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్. కరెక్ట్. కరెక్టా? కరెక్టే. లాక్ చేసుకోమంటారా ఆన్సర్? రాంగా? చెప్పండి ఆన్సర్ కాన్ఫిడెంట్ గా. కరెక్టే. కరెక్టా? బాలాసాహెబ్ అంబేద్కర్. ఓకే, ఈ యొక్క ఇండియాలో మన ఫ్లాగ్ ఎవరు హాయిస్ట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా? అంటే ఆల్ ఇండియాకి ఒకరు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు కదా, ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అన్న. వీళ్ళిద్దరిట్లో ఎవరు జనవరి 26th రోజు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు? ప్రెసిడెంట్. మన ప్రెసిడెంట్ ఎవరు? చెప్పండి. జ్ఞాపకం వస్తుంది, నోట్లో ఉంది జ్ఞాపకం వస్తుంది. మీ పేరు? గుణశ్రీ. ఏం చేస్తారు? ఇప్పుడు ఎంఎస్ కంప్యూటర్స్. అవునా? ఓకే, జనవరి 26th ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వతంత్రం వచ్చిన దాని సందర్భంగా జరుపుకుంటుంది. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది? 1947. 1947. ఇండిపెండెన్స్ డే ఏ ఇయర్ వచ్చింది? ఇండిపెండెన్స్ డే 1947. రిపబ్లిక్ డే 1947. ఇండిపెండెన్స్ డే 1947. చెప్పండి. 1947లో ఇండిపెండెన్స్ డే వచ్చింది. రిపబ్లిక్ డే ఇయర్ ఐ ఫర్గాట్. మర్చిపోయారా? ఓకే, ఇండియాలో ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు కదా. ఓకే, ప్రైమ్ మినిస్టర్ చేస్తారా, రిపబ్లిక్ డేకి ప్రెసిడెంట్ చేస్తారా? రిపబ్లిక్ డేకి ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ. కరెక్టా? ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? అవన్నీ తెలీదు. నా బ్యాక్గ్రౌండ్ కాదు. పోతాను నాకు ఇది తెలీదా? ఓకే, మీకు కొన్ని చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, అది కరెక్ట్ చెప్తే చిన్న గిఫ్ట్. ఓకేనా? ఓకేనా? మీ పేరు? నాగేశ్వరి. ఓకే, ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, జనవరి 26th ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది? చెప్పండి, ఏ ఇయర్లో వచ్చింది? 1945. కరెక్టా? 1947లో ఇండిపెండెన్స్ స్వతంత్రం. 1947లో స్వాతంత్రం వచ్చిందా? మరి రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది? పోతాను నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. గిఫ్ట్ వద్దా? ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంటే అది ఇది చూడండి, రాజ్యాంగ నిర్మాత ఎవరు? డాక్టర్ డివివి శ్రీ లక్ష్మీవాణి, ఉమెన్ ఎంటర్ప్రైనర్ అసోసియేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ. ఈ పడతాయేమో ఉమెన్ ఎంటర్ప్రైనర్ అసోసియేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నేను. ఓకే, జనవరి 26th ఏంటి? జనవరి 26 రిపబ్లిక్ డే. మనకి స్వతంత్రం ఉంది, ఇది వచ్చిన రోజు మనకి. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఫ్లాగ్ డిస్ట్రిబ్యూషన్ రేపు చేస్తాము. అందుకే ఇక్కడ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి అందరికి కూడా మా తరపుని, మా ఇండియా మొత్తము, మా భారతదేశము, తెలంగాణ మహిళల తరపుని రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది? మర్చిపోయి. ఓకే, రాజ్యాంగ నిర్మాత ఎవరు? రాజ్యాంగ నిర్మాత ఎవరు? రాజ్యాంగ నిర్మాత నరేంద్ర మోడీ గారు. ఓకే, మీ పేరు? సతీష్. ఏం చేస్తుంటారు? స్టడీ. ఏం చదువుతున్నారు? బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ. ఓకే, జనవరి 26th ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? అంటే అది స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటే. ఓకే, ఏ ఇయర్ లో వచ్చింది? 1947. 1947లో రిపబ్లిక్ డే వచ్చింది. మరి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15. ఆగస్ట్ 15 ఏ ఇయర్ లో వచ్చింది? 1947. రెండు 1947. 1950 ఆర్ 1947 బస్ కరెక్ట్ తెలియదు. 1950 అనుకుంటా. 1950 ఇండిపెండెన్స్ డే, 1946 రిపబ్లిక్ డే. కరెక్టా? ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్. అంబేద్కర్.
ఓకే, మనకి ఇండియాలో ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు కదా, సో ప్రెసిడెంట్ చేస్తారా, ప్రైమ్ మినిస్టర్ చేస్తారా? పిఎంఏ ప్రైమ్ మినిస్టర్. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పిఎం నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ. మీ పేరేంటిది? నా పేరు దేవి. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ బేకరీలో పనిచేస్తాను, హౌస్ కీపింగ్ పని. అవునా, జనవరి 26 రోజు ఏం చేస్తారు? అదే ముగ్గులు వేస్తారు, అదే సంక్రాంతి పండుగ చేస్తారు, ముగ్గులకి వేసుకుని కుర్చీలు ఉంటారు. ఏ సంవత్సరంలో వచ్చింది? జనవరిలో వచ్చింది కదా అది. జనవరిలో వచ్చింది. ఏ సంవత్సరం అది నాకు తెలియదు, నేను చదవలేను మేడం, నేను చదువుకోలేదు, నేను చెప్పలేకపోతున్నాను. అంతేనా? చదువులేదు నేను, పిల్లప్పుడు మా అమ్మ చనిపోయింది, నేను చదువుకోలేదు. ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? అవన్నీ నాకు తెలియదు, అవి నాకు తెలియదు మేడం. ఓకే, ఇప్పుడు మనకి ఇండియాకి రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు ఇండియా మొత్తంలో. మరి ఆ ఫ్లాగ్ హాయిస్ట్ ప్రైమ్ మినిస్టర్ చేస్తారా, ప్రెసిడెంట్ చేస్తారా? అలాంటివన్నీ నాకు తెలియదు, నేను చదువుకోలేను. పిఎం ఎవరు? మన పిఎం ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. అబ్బా, కరెక్ట్, ఇంత కరెక్ట్ చెప్పిండ్రు. అంటే ఆయన వచ్చిండు కదా, ముందు కేసీఆర్ ఉంటుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. అంతే అంతే, తగ్గేదే లేదు, తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. ఓకే, థ్యాంక్ యూ. అనండి, తగ్గేదే లేదు. ఓకే, థ్యాంక్ యూ. సుజాత. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ హెచ్డిఎఫ్సిలో రిసెప్షనిస్ట్గా చేస్తుంటాను. ఓకే, జనవరి 26 ఏంటి? అంటే పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు అని అంటారు. ఏ ఇయర్ లో వచ్చింది? 47. ఇండిపెండెన్స్ డే ఏ ఇయర్ లో వచ్చింది? అదేంటి ఇదేంటి? రిపబ్లిక్ డే 1947 లో వచ్చింది. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? అప్పుడే కదా 47 లో ఇండిపెండెన్స్ డే. తర్వాత మళ్ళీ ఇది పూర్తిగా మనకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారనేసి దీన్ని జరుపుకుంటారు. మరి రిపబ్లిక్ డే ఏ ఇయర్ లో వచ్చింది? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారా? క్వశ్చన్ అడుగుతున్నారా? కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ అడిగాను. ఏమన్నా క్లూలు ఉన్నాయా? క్లూస్ ఏం లేవు. ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్ కదా? కదా, అంబేద్కర్. అంబేద్కరా? కరెక్టా? ఆన్సర్ కరెక్ట్. అవును. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో ఫ్లాగ్ ఎవరు హాయిస్ట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంట్? మీరు ఇంగ్లీష్ లో అడిగారు, నేను తెలుగులో చెప్తాను. రాష్ట్రపతి. గవర్నర్ ఫస్ట్, తర్వాత రాష్ట్రపతి. అవునా? ఎవరు మరి మన గవర్నర్? ఆవిడ పేరు ముర్మురా ఏదో ఉంది. గవర్నరా? ఓకే, గవర్నర్ అంటారా? కాదా? మీరు ఇట్లా కన్ఫ్యూజ్ చేసి నాకే కన్ఫ్యూజ్ అవుతుంది. నేను తప్పు చెప్పానా నిజం చెప్పానా అని? మీరే చెప్పారు కదా ఆమె గవర్నర్ అని. కన్ఫ్యూజ్ అయ్యలేదు, ఆమె గవర్నరా అని అడిగా మిమ్మల్ని. కరెక్టా? ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, మన గణతంత్ర దినోత్సవం గురించి కొందరైతే కరెక్ట్ గా చెప్పారు, కొందరైతే పారిపోయారు, మరి కొందరైతే ఫన్నీయెస్ట్ గా ఆన్సర్స్ చెప్పారు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం. హ్యాపీ రిపబ్లిక్ డే.